హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మామిడికాయ పచ్చడి పట్టబోతున్నాం. కానీ మాకైతే కాదు, ఇంట్లో కాదు, వేరే వాళ్ళు చెప్పారు పట్టమని, వాళ్ళ కోసం పడుతున్నాను. 2 మానికలు పచ్చడి అయింది, అంటే ముక్కలు 2 మానికలు అయినాయి. 1.5 కేజీ ఆవాలు తీసుకొని మిక్సీ పట్టాను. అవి ఏంటంటే ఎండలో పెట్టేసాను. ఈసారి ఎండ బాగా వస్తుంది కదా, సన్న ఆవాలని చెప్పేసి బయట ఎండలో పెట్టాను. అవి బాగా ఎండని, అందుకే మిక్సీ పట్టేశాను. మెంతులు మాత్రం వేయించాను, ఎందుకంటే మెంతులు మందంగా ఉంటాయి కదా, కొద్దిగా వేపిస్తే బాగుంటుంది అని చెప్పేసి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించి అవి కూడా మిక్సీ పట్టాను. ముక్కలు కొలిస్తే మొత్తం 8 సోలలు అంటారు కదా, అంటే మానికి 4 సోలలు, అట్లా 2 మానికలు అయినాయి ముక్కలు. మొత్తం అంటే 8 సోలలు అయినాయండి. 8 సోలలు అయ్యి 4 ముక్కలు, ఒక 5-6 ముక్కలు మిగిలినాయి. ఇంకంతేను. 1/2 కేజీ చిన్నుల్లిపాయలు మొత్తం కొలుచుకున్నాక మొత్తం ఒక బేషన్లోకి తీసేసాను. మేనాలు కూడా వచ్చేసింది. మీరు అందరూ పచ్చళ్ళు పట్టేశారా? ఏమేమి పట్టారండి పచ్చళ్ళు? నేను ఉసిరికాయ పట్టాను, మునక్కాయ పట్టాను. అదేంటంటే ఉసిరికాయ అయిపోయింది, ఎక్కువ పట్టలేదు. ఉసిరికాయ 1 కేజీ పట్టాను, వెన్న అయిపోయింది. మామిడికాయ అయితే పట్టదలుచుకోలేదు, ఎందుకంటే పోయిన సంవత్సరం పట్టింది ఇంకా ఉంది పచ్చడి. వీళ్ళు ఎక్కువ తినరు, ఉసిరికాయ మునక్కాయ అయితే బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. అది ఉసిరికాయ చూడండి, మొన్న పట్టింది, అప్పుడే అయిపోయింది మా ఇంట్లో. ఇక అందుకని చెప్పి వాళ్ళు తినే పచ్చడి పడదామని మునక్కాయ పడదాం అనుకుంటున్నాను. కొంచెం ఉంది కదా, అయిపోయినా పడదాంలే కొన్ని రోజులు అయినాకని ఆలోచిస్తున్నా. ఇవన్నీ ముక్కల్లో బాగా జీడి, మనం కొట్టేసినాక జీడి ఉంటుంది కదా, అది మొత్తం తీసి శుభ్రం చేశాను. వేస్ట్ అయితే చాలా వచ్చింది. ఇంకెందుకంటే 1 గంట సేపు ఆరనిచ్చాను ఫ్యాన్ వేసి. అక్కడ తెచ్చినా కొద్దిగా చెమట పట్టి ఉంటాయి, బకెట్ సంచలు వేసుకొచ్చారు కదా అని చెప్పేసి కొంచెం ఆరితేయాలని చెప్పి గుడ్డ మీద వేసి ఆరబెట్టా ఫ్యాన్ వేసి. అవి ఆరినాక ఇంక ఇలా తీసేసాను. తీసేసి ఈలోగా ఆవాలు అవి మిక్సీ చేసుకొచ్చాను, ఎందుకంటే వేడివేడిగా ఉండదు, కొంచెం చల్లారుతుంది అని చెప్పేసి ఆవాలు మిక్సీ చేసుకొచ్చాను. మెంతులు, ఆవాలు అన్నీ. ఇక చిన్నులపాయ పొట్టు కూడా తీసి పెట్టాను ఆల్రెడీ. కొంచెం కష్టమైంది ఈ పనే, ఎందుకంటే అవి ఒక్కొక్కటి ఏరాలి కదా, అందుకు కొంచెం లేట్ అయింది. చిన్నులపాయ కొంచెం లేటు, ఇంకా మిగతా అన్ని పనులు స్పీడ్గానే చేయొచ్చు. ఆవకాయ పచ్చడి కంటే ఈ 2 కొంచెం కష్టమైన పనులు. ఒకటి మామిడికాయ శుభ్రం చేసుకోవడం, 2 చిన్నులపాయలు ఒలుచుకోవడం. కరెక్ట్ కొలతలతో పెట్టాను, ఎందుకంటే 1/2 కేజీ ఆవాలు తీసుకొచ్చాం కదా, 1/2 కేజీ ఆవాలు 6 గిద్దలే తీసుకున్నాను, కొంచెం మిగిలింది అది వేయలేదు. మెంతులేమో 1.5 గిద్దలు వేసాను. ఉప్పు ఖచ్చితంగా 5 గిద్దలు వేసాను, ఎందుకంటే టాటా సాల్ట్ వేసాం కదా, అది కొద్దిగా ఉప్పుగా ఉంటుంది అని చెప్పేసి వేయలేదు. 5 గిద్దలు వేసాను, ఏమన్నా చూసి ఉదయాన్నే కలుపుకొని ఉప్పు వేద్దాం కదా అన్నట్టు. ఈ మొత్తం ముందు ఆవాలు, మెంతులు, కారం 6 గిద్దలు చెప్పాను కదండి, మొత్తం కలిపేసి పక్కన పెట్టాను. ఇంకెక్కడ ఏంటంటే ముక్కల్లో కొంచెం ముందు నూనె పోసి బాగా కలిపేసాను. ముక్కలు కలిపినాక కారం అది వేసాను. ఇక్కడ మీకు మిక్సీ జార్లో ఏం చేశానంటే కొంచెం కారం వేసి దాంట్లో చిన్నులపాయలు వేసి మిక్సీకి వేసానండి, అది చూపించలేదు మీకు. ఇంకా అది తీసుకొచ్చి అది కూడా వేసాను కొంచెం, ఎందుకంటే స్మెల్ డబ్బా ఓపెన్ చేయగానే స్మెల్ రావాలి కదా, ఆవకాయ బాగుంటుంది వాసన వస్తుంటే అని చెప్పేసి వేసాను. ఆయిల్ అయితే కేజీన్నర పోసేసాను మొత్తం. మళ్ళీ రేపు ఉదయాన్నే చూడొచ్చు, చూసి పైకి వస్తుంది కదా ఆయిల్ వదిలేసి నాకు చూసి దాన్ని బట్టి పోతామని చెప్పి. చిన్నులపాయలు మాత్రం 1/2 కేజీ వేసాను. 1/2 కేజీ ఎక్కువ అవుతాయి అనుకుంటున్నారేమో. కాకపోతే ఏంటంటే ఆవకాయ పచ్చళ్ళు 1/2 కేజీ చిన్నులపాయలు బాగుంటాయి, వీళ్ళు ఇష్టంగా తింటారని చెప్పేసి ఇంకా డబ్బాలో కొంచెం ఆయిల్ పోసేసి తిప్పేసి డబ్బాలో పెట్టేశాను పచ్చడి. ఆయిల్ చెప్పాను కదండి, కేజీన్నర పోసాను. కొంచెం ఆపాను, మళ్ళీ వేద్దాం కదా అని చెప్పేసేసి. కానీ ఉదయం మళ్ళీ ఇంకా 1/2 కేజీ ఆయిల్ పోసేసి ఇంకా కొంచెం ఆయిల్ పోసాను, ఎందుకంటే మామిడికాయ ముక్క పైకి నూనె తేలుతుంది, కానీ అది అయిపోయేటప్పటికి ముక్కలేమి ఉంటాయి, పడుగున ఆయిల్ ఉండదు. పైపొచ్చి ఆయిల్ తక్కువ అయితే పచ్చడి బూజు పట్టుద్ది, ఉప్పు తక్కువ ఆయిల్ తగ్గిన అని చెప్పేసి కొంచెం ఉంటే ఏమైద్దని చెప్పేసి ఆయిలే వేసాను. పచ్చడి అయితే టేస్ట్ బాగుంది. దాంట్లో మిగిలిన మీకు తెలుసు కదా, ఆవకాయ పచ్చడి పెట్టాక మనం ఏం చేస్తాము, రైస్ కలిపేసి అన్నం తలా ముద్ద తిన్నాము మేము పిల్లలం అందరం. చాలా బాగుంది టేస్ట్ అయితే. కాకపోతే అదేనండి, కొంచెం ఉప్పు తగ్గింది, చెప్పాను కదా, కొంచెం ఉప్పు మాత్రం తగ్గింది. ఉదయాన్నే కలుపుదాంలే, సాల్ట్ వేసాం కదా, సాల్ట్ పట్టిద్దామా వదిలేస్తుంది మళ్ళీ అంద అమ్మాయి కూడా, అందుకని నేను వేయలేదు. పచ్చడి చూడండి ఎంత బాగుందో, తెల్లారి ఆయిల్ అది పైకి వచ్చి బాగుంది అసలు పచ్చడి. ఇంకా నాకు అనిపించింది కానీ కొంచెం ఆయిల్ పట్టిద్ది అని చెప్పేసి ఆయిల్ వేసి తిప్పి కొంచెం ఉప్పు 1 గిద్దలో సగం ఉప్పు వేసాను, సరిపోతులే అని చెప్పేసి. చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ అయితే కలుపుకోవడం కష్టం. అదే మనం సాల్ట్ కనుక ఉప్పు మనం మిక్సీలో వేసుకుంటే 6 గిద్దలు పట్టేదండి.
కాకపోతే ఇది టాటా సాల్ట్ మళ్ళీ వదిలేసి ఉప్పు ఎక్కువైపోతుంది అని చెప్పి భయంతో నేను తగ్గించి వేసాను. మామూలుగా అయితే 6కి 6 మాణిక్కి 3 గిద్దలు ఉప్పు 3 గిద్దల కారం వేస్తాను. ఈసారి మాత్రం చూసి అది అలా తగ్గించి వేసాను. ఎందుకో మీకు ఇందాక నుంచి ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్.